హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మా చిన్న పాప స్కూల్‌కి వెళ్తుంది ఫస్ట్ డే. సో, ఆ వీడియో క్లిప్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను. ఫస్ట్ డే అయినా, సెకండ్ డే అయినా మనకి ఇంట్లో పనులైతే కామన్ కదండీ! అందులో నాకిప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు. సో, ఇద్దరికీ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి. వాళ్ళని రెడీ చేయాలి. ఇవన్నీ చాలా పెద్ద టాస్క్‌లేనండి. సో, ముందు నుంచే మనమైతే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. వాళ్ళకన్నా ముందు మనం లేసి, వాళ్ళకేమేం కావాలో టిఫిన్, అలాగే లంచ్, స్నాక్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేనైతే ముందుగా మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. దాని తర్వాత పిల్లల బ్యాగ్స్ చెక్ చేసుకున్నాను. కొన్ని బుక్స్ పంపించమన్నారు. సో, వాటి వరకు నేను సెపరేట్ చేసి బుక్స్ అయితే సర్దుతున్నాను. బుక్స్ ఇంటికి తేంగానే నేను ముందు కవర్స్‌ను వాటికి లేబుల్స్ అయితే వేసేసాను. పెద్దమ్మాయికైతే కొన్ని బుక్స్ తెమ్మని చెప్పేసి అయితే మెసేజ్ పెట్టారు. చిన్నమ్మాయికి మాత్రం అన్ని బుక్స్ పంపించమన్నారు. వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారంటండి. అవసరమైనప్పుడు వాళ్ళకిచ్చి వాళ్ళ చేత హోంవర్క్ చేపించడం గానీ, వాళ్ళ చేత యాక్టివిటీస్ చేపించడం గానీ ఉంటుందంట. వీళ్ళ చదువులు ఏమో గానీ, ముందుగా బుక్స్ రేట్లు గానీ, ఫీజెస్ గానీ వామ్మో! చాలా హై ప్రైజెస్ పెట్టేశారండి. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ మరీ పెంచేశారు. వీళ్ళు చదువుకునే స్కూల్‌లో మాత్రం పోయిన ఇయర్ ఒక మాట చెప్పారు. ఈ ఇయర్ ఇంకో మాట చెప్తున్నారు. ఏదైనా సరే స్టడీ బాగుండాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ వీళ్ళు దీన్నే చాలా క్యాష్‌గా చేసుకుంటున్నారు. పిల్లలు చదివేది సీబీఎస్‌ఈ సిలబస్సే అండి. కాకపోతే మరీ హై యూకేజీ పిల్లలకి అంతంత రేట్లు, ఎల్‌కేజీ పిల్లలకి అంతంత రేట్లు చాలా పెట్టేశారు. మిడిల్ క్లాస్ ఓళ్ళకైతే మంచి చదివిపిచ్చాలని ఉంటది పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా. కానీ వీటిని స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు ఇంకా చాలా చోట్ల మిడిల్ క్లాస్ వీక్‌నెస్‌ని మాత్రం చాలా క్యాష్‌గా చేసుకుంటున్నారు. ఎప్పుడు అప్పర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు అప్పర్‌లోనే ఉంటున్నారు. పూర్‌గా ఉన్నోళ్ళు పూర్‌గానే ఉంటున్నారు. మిడిల్ క్లాస్‌లో వాళ్ళు మిడిల్ క్లాస్. మనకేంటంటే మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని ఇంకా తపన ఎక్కువ ఉంటుంది. దాన్ని మాత్రం చాలా క్యాష్‌గా చేసుకుంటున్నారు. ఏంటో మా అమ్మాయి ఫస్ట్ డే స్కూల్ అనేసరికి మార్నింగ్ నాతో పాటే లేచేసింది. ఎక్సైట్‌మెంట్ అనుకుంటా. తర్వాత రోజు నుంచి చూపించిందిలెండి. ఇది 1 వీక్ అవుతుంది తను స్కూల్‌కి వెళ్ళి గూడా. నాకే అప్‌లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో, నేనైతే ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ డే మాత్రం చాలా చక్కగా ఎళ్ళిపోయింది స్కూల్‌కి. తర్వాత రోజు నుంచి మొదలుపెట్టిందండి. నేను వెళ్ళను అంటే వెళ్ళను. నన్ను మాత్రం రెడీ చేయొద్దు. నాకు మాత్రం లంచ్ పెట్టొద్దు అని చాలా గొడవ చేసింది. ఏదైనా ఒక రోజు వీడియో తీద్దామంటే అసలు వీడియో తీయడానికి కూడా కుదరలేదు. లేసిన దగ్గర నుంచి ఒక్కటే ఏడవడం అనమాట. స్కూల్‌కి వెళ్ళను, నేను స్కూల్‌కి వెళ్ళను అని. ఫస్ట్ డే మాత్రం అసలు బంగారు కొండ ఎళ్ళినట్టు ఎళ్ళిందండి. సో, వాళ్ళకైతే నేను లంచ్ అలాగే టిఫిన్ ఇవన్నీ రెడీ చేశాను. మాక్సిమం వాళ్ళని త్వరగానే రెడీ చేసేసాను. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మేము గుడికి వెళ్దామని అనుకున్నాము. ఫస్ట్ డే రోజు ఏంటంటే మా చిన్నమ్మాయికి హాఫ్ డే మాత్రమే స్కూలు. సో, అందుకని తనకి స్నాక్స్ బాక్స్ ఒక్కటే రెడీ చేశాను. పెద్దమ్మాయికి మాత్రం ఫుల్ డే. సో, తనకేంటంటే ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి వెళ్తుంది కాబట్టి తనకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్. తనకి నార్మల్‌గానే ఉంది. చాలా హ్యాపీగా ఎళ్ళిపోతది. ఇంతకుముందు కూడా తను పాపం ఇబ్బంది పెట్టిందే లేదు స్కూల్ విషయంలో మాత్రం. చిన్నమ్మాయి మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పెట్టేస్తది. స్కూల్‌కెళ్ళను, అక్కడ ఆటో హారన్ వినపడితే ఇంట్లో ఎగిరి ఎగిరి గోల చేస్తది. వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను నీకు దండం పెడతానమ్మా, నన్ను పంపించొద్దమ్మా అని చాలా అల్లరైతే చేస్తది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అలాగే కూర్చోబెడితే ఇంక అదే అలవాటయిపోతుంది కాబట్టి కొట్టో, తిట్టో ఏదో ఒకటి నచ్చచెప్పి అయితే పంపిస్తున్నాను. మాక్సిమం దెబ్బ కొట్టనులేండి. తిట్టి పంపిస్తాను వెళ్ళాలి అని. లేదంటే స్కూల్ ఆటో రాంగానే మెల్లిగా తీసుకొని వెళ్ళిపోయి ఆటోలో కూర్చోబెడుతున్నా. కొంచెం ఆటో ముందుకెళ్ళంగానే కామైపోతుంది. ఇక్కడ గుడికైతే వచ్చేసాము. చక్కగా దండం పెట్టుకొని దేవుడికి ఆ రోజు వీళ్ళు ఫస్ట్ డే రోజు సోమవారం అనమాట. శివాలయం ఇంటి దగ్గర ఉన్న శివాలయంకైతే వచ్చాము. దేవుడికి చక్కగా దండం పెట్టుకొని ఏం కోరుకోనమ్మా అని అడిగింది. అమ్మ బాగా చదువు రావాలని మొక్కుకోమ్మా అంటే వెళ్ళి నంది చెవులో కూడా చెప్తుందనమాట. చక్కగా దండం పెట్టుకున్నారు ఇద్దరు. అలాగే నాగేంద్ర స్వామికి కూడా మొక్కేసుకున్నారు.
ప్రదక్షిణలు చేసి మరీ మొక్కుకున్నారు బాగా చదువు రావాలని చెప్పేసి. ఇంక గుడిలో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత స్కూల్‌కైతే స్టార్ట్ అయ్యాము. నేను అప్పుడు కూడా చూస్తూ ఉన్నాననమాట. ఏమైనా ఏడుస్తదేమో, ఏమైనా గోల చేస్తదేమో, స్కూల్ చూడంగానే ఏమైనా భయం వస్తుందేమో అని. అస్సలు ఏడవలేదు. అక్కడంతా చాలా విడ్డూరంగా చూస్తుందనమాట. ఏంటిది ఫస్ట్‌లోనే అంగన్వాడీకి పంపిద్దామంటే అస్సలు వెళ్ళలేదండి. సరే అంగన్వాడీకెళ్ళట్లేదు, రిషి స్కూల్‌కెళ్తాను అని చెప్పింది. నేను అంగన్వాడీకెళ్ళను, రిషి స్కూల్‌కైతే వెళ్తానంది. సరేలేండి ఎందుకు ఏడిపిస్తూ పంపించడం అని చెప్పి అంగన్వాడీకి కూడా అలవాటు చేయలేదు నేను. కానీ నిజంగా ఎందుకు అలవాటు చేయలేదా అనిపిచ్చింది. ఫస్ట్ డే మాత్రం చక్కగా ఎళ్ళింది కానీ తర్వాత డేస్ నుంచి చాలా ఏడ్చింది. మీకు తర్వాత డేస్ ఎలా ఎళ్ళిందో కూడా ఒకసారి వీడియో తీసి పెడతానండి. మీరే చెప్తారు ఫస్ట్ డే ఎలాగుందో, తర్వాత రోజు నుంచి ఎట్లా వెళ్తుందో. స్కూల్‌కి వెళ్ళంగానే చక్కగా నవ్వుకుంటూ లోపలికెళ్ళింది. టీచర్‌కి బ్యాగ్ ఇచ్చేసింది. అలాగే అక్కడ ఎక్వేరియం, టెడ్డీ బేర్ వీటన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. జారుబండ ఇవన్నీ ఉండేసరికి తనకేంటో ఒక మినీ వరల్డ్‌లోకి వచ్చినట్టు అనిపించింది. చక్కగా ఆడుకుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.